ఓం నమ శివాయ. శివరాత్రి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఇంటిలో అభిషేకాలు ఎలా చేసుకోవాలి, మరి జాగరణ ఏ సమయం వరకు చేయాలి, ఉపవాసం ఎప్పుడు విడాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. బ్రహ్మ విష్ణువు తమలో తాము ఎవరు గొప్పవాళ్ళు అని గొడవ పడుతున్నప్పుడు వారి గొడవ ప్రళయంగా మారుతుందేమో అని శివుడు వారిద్దరి మధ్య తేజోలింగంగా ఉద్భవించి వారికి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ రోజునే శివరాత్రిగా మనం జరుపుకుంటాము. మాఘ బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవ కాలంగా భావిస్తారు. సంవత్సరం అంతా పూజ చేయని వాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజు ఒక చెంబుడు నీళ్ళైనా ఆ శివునిపై వేస్తే శివుడు ప్రసన్నమై శివ సాన్నిధ్యాన్ని మనకి ప్రసాదిస్తారు. కాబట్టి శివరాత్రి రోజు అన్ని 4 జాముల్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ దీపారాధనలు చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. ముందుగా శివరాత్రి రోజు ఉదయాన్నే పూజ చేసుకోవడానికి మనము పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఒక ఫోటోని, అంటే శివపార్వతులు ఉన్న ఫోటోని అయితే తీసుకొని దానికి కుదిరితే ఈ విధంగా తెల్ల జిల్లేడుపు దండతో అయితే నేను ఇలా స్వామివారిని అలంకరించుకుంటున్నానండి. ముందుగా అయితే మీరు చూసినట్లయితే పసుపు కుంకుమలతో దండ చేసి పెట్టానండి. అంటే దండల్ని మన పసుపు కుంకుమల్ని అలా బొట్లుగా అలంకరించడాన్ని దాన్ని పసుపు కుంకుమల మాల అంటారు. మనకి ఇన్ని పువ్వులు దొరికితే పర్వాలేదు, లేదంటే కొన్ని పువ్వులైనా స్వామివారి ముందు పెట్టుకున్నా సరిపోతుంది, దండ కుదరకపోతే అండి. ఈ రకంగా నేనైతే శివయ్యని ఈ రకంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు శివయ్యని అధిష్ఠించిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని, ఇత్తడి కంచం అయితే పర్వాలేదండి, ఇత్తడి ప్లేట్ అయినా, లేదు అంటే తమలపాకు మీద మనము గణపతి పూజ కూడా ఉండాలి కదండి, గణపతిని పెట్టుకుని గణపతిని కూడా మనం పీఠంపై అధిష్ఠించవలసి ఉంటుంది. గణపతి ప్రతిమ ఉన్నా ఫోటో ఉన్నా మనం తప్పనిసరిగా పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా పసుపు గణపతిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. గణపతిని పూజలో పెట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే అన్నపూర్ణమ్మ ప్రతిమ అయితే ఉందండి. మన పార్వతీదేవి రూపే కదండి అన్నపూర్ణమ్మ కూడా, అందుకని నేను అన్నపూర్ణమ్మను కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ ప్రతిమకి కొంచెం బియ్యం, ఇలా గాజుదైతే పర్వాలేదు, లేదా ఇలా ఇత్తడిదైనా ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని అందులో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు ఫోటో ఉన్నా కూడా ఇలా ప్రతిమ ఉన్నట్లయితే పెట్టుకుంటే పూజలో మంచిదే అండి. మనకి ఇదేమీ లేదు అంటే గౌరవం, అంటే మనం పసుపు వినాయకుడిని ఎలా పెట్టామో అలాగే ఇంకొక ముద్ద పసుపు తయారు చేసుకుని దాన్నే అమ్మవారి కింద కూడా ప్రతిష్ఠించుకుంటే సరిపోతుంది. కొంతమంది ఇళ్లలో అయితే ఇలా శివపార్వతుల ఫోటో లేకుండా ఓన్లీ శివుడి ఫోటో ఒకటే ఉంటుంది. వాళ్ళు ఓన్లీ శివుడి ఫోటో ఒకటి పెట్టకూడదండి. లేని పరిస్థితుల్లో కొంచెం పసుపు ముద్దనే ఒకటి పార్వతీదేవి కింద మనము అమ్మవారిని పెట్టుకోవాల్సి ఉంటుంది. శివరాత్రి రోజు ప్రత్యేకించి రుద్రాక్ష దీపారాధన చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అందుకు మనం పిండి ప్రమిదని ఏ విధంగా చేసుకుంటామో అదే రకంగా చేసుకోవాలండి. కొంచెం పెద్దదిగా, ఇంకా కొంచెం పెద్దదిగా అయితే పిండిని తీసుకోవాల్సి ఉంటుంది మామూలుగా కన్నా. అది కూడా మనకి రాత్రికి సరిపడా, అంటే ఇది మొత్తం రోజంతా మనకి ఈ రుద్రాక్ష దీపం ఉండాలని లేదండి. మనము ఏదో ఒక జాములో 4 జాముల్లో ఏదో ఒక జాములో పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా దీపాన్ని అయితే నేను గంధము మరియు బొట్టుతో అలంకరించుకున్నాను. ప్రత్యేకించి రుద్రాక్ష దీపానికి పంచముఖ లేదా ఏకముఖ లేదా ద్విముఖ రుద్రాక్షల్ని తీసుకోవాలి. ఆ రుద్రాక్షల మీద లేదా రుద్రాక్షల చుట్టూ వేసుకొని దాని దగ్గరే మనం ఈ ప్రమిదనైతే పెడితే అప్పుడు మనకి రుద్రాక్ష దీపంగా భావిస్తాము. కొందరు ఇళ్లలో అయితే రుద్రాక్షలు ఉండవండి. రుద్రాక్షలు లేనప్పుడు దీపం దగ్గర చేయి పెట్టి, తండ్రి నువ్వు ఈ దీపంలో రుద్రాక్ష దీపంగా నువ్వు కొలువై ఉన్నావు అని ఆవాహనం చేసుకోవాలి రుద్రాక్ష దీపంగా. అప్పుడు స్వామివారు ఈ దీపంలో మనకి కొలువై ఉంటారన్నమాట. తరువాత అఖండ దీపం అండి. అఖండ దీపం అయితే పూజ ప్రారంభించినప్పుడే అఖండ దీపాన్ని పెట్టవలసి ఉంటుంది. దీనికి ప్రత్యేకించి కొత్త ప్రమిదలు మాత్రమే తీసుకోవాలి. అఖండ దీపానికి మనకి నవరాత్రుల్లో అమ్మవారికి అయితే 9 రోజులకి సరిపడా కాబట్టి పెద్ద ప్రమిదని అయితే తీసుకుంటాము. మనకి మామూలుగా ఇది 1 రోజుకే సరిపోతుంది కాబట్టి అంటే ఆయిల్ మనకు 1 రోజుకి సరిపడా దీపం ఉండి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మాకు పెద్ద ప్రమిద మేము తెచ్చి పెట్టుకుంటాం, మాకు అదే అలవాటు అంటే పర్వాలేదండి. కొత్త ప్రమిదనైతే ముందు రోజు కొంచెం నీటిలో ముంచేసి మనం బయటికి తీసి ఉంచినట్లయితే మనం నూనె ఎంత వేసినా అంటే ప్రమిదలు పీల్చుకోకుండా చక్కగా మనకి వెలుగుతూ ఉంటుందన్నమాట దీపారాధన అనేది. ఇలా అయిన తర్వాత దాని ప్రమిదలు ఇలా తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. లేదు అంటే విభూతితో కూడా అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఈ రకంగా అయితే నేను అఖండ దీపానికి ప్రమిదను తయారు చేసుకున్నాను.
అమ్మవారితో కొలువైన పరమశివునికి కొబ్బరి దీపం అంటే చాలా ప్రీతి అండి, ఇష్టమైనది. ఆయనకి ఇలా శివరాత్రి రోజు లేదా మాస శివరాత్రిలో పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో ఇలా మనము శివునికి, అది అమ్మవారితో కూడి ఉన్న శివునికి మాత్రం ఇలా కొబ్బరి దీపాన్ని వెలిగించినట్లయితే ఆయన మనకి సిరి సంపదలుతో పాటు అదృష్టాన్ని కూడా కలుగు చేస్తారండి. ఇలా కొబ్బరి దీపానికి అయితే పసుపు కుంకుమతో అలంకరించుకొని దానికి సరిపడా నూనెనైతే వేసుకోవాల్సి ఉంటుంది దీపారాధనలో. ఇలా కొబ్బరి దీపం ఈ రోజులో వేసుకోవడం చాలా మంచిది. అంటే మనం 4 జాములు ఉంటాయి కదండి, ఒక్కొక్క జాములు ఒక్కొక్క దీపారాధన చేసినా సరిపోతుంది. మనకి అఖండ దీపం మాత్రం పూజ ప్రారంభించినప్పుడే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నేను వీడియో మొత్తం మీకు చూపించడానికని అన్ని దీపాలు, అంటే నేను ఈ కొబ్బరి దీపము మరియు ఈ రుద్రాక్ష దీపం అన్నీ మీకు ఒక వీడియోలోనే, అంటే ఒక్కసారిగా చూపిస్తున్నాను. లేదంటే ఒక్కొక్క జాములో ఒక్కొక్క దీపారాధన చేసుకున్నా చాలా మంచిది. ఆవు దూడ ప్రతిమ ఉన్నా లేకపోతే ఫోటో ఉన్నా మనం పూజలో పెట్టుకొని ఈ శివరాత్రి రోజు పూజించినట్లయితే చాలా మంచిది అండి. ప్రత్యేకంగా శివరాత్రి రోజు చేసే దానాల్లో ఆవుకి బియ్యంలో బెల్లం కలిపి ఇచ్చిన లేదా మినపపొట్టు బాగా నానబెట్టి దాన్ని కూడా తాగించిన చాలా అంటే చాలా మంచిది అండి. ఈరోజు చేసే దానంలో తప్పకుండా అది శివరాత్రి రోజు చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇలా నేనైతే వెండి గోవును కూడా పూజలో పెట్టుకున్నాను. మనకి ఇలా కుదరని పక్షంలో నిజంగా మనకి ఆవు ఆ రోజు వచ్చినట్లయితే దానికి ఈ రకంగా మనం సేవ చేసుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసినట్లయితే మనం సర్వదేవతలు ఆవులోనే ఉంటాయి కదండి, పూజ చేసుకున్నట్లు అవుతుంది. నేనైతే ఇలా గణపతిని, రుద్రాక్ష దీపాన్ని, కొబ్బరి దీపాన్ని మరియు అమ్మవారిని ఇలా అన్నీ కూడా నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఈ విధంగా మీరు కూడా, అంటే ఇవన్నీ లేకపోయినా అఖండ దీపం, కొందరు డౌట్ కూడా అడిగారండి. నేను అఖండ దీపం వీడియో పెడితే అఖండ దీపం మాకు ఆనవాయితీ లేదు, ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చండి. కాకపోతే అఖండ దీపం కొండెక్కకుండా పూజ అంతా అయ్యే వరకు చూసుకోవాలి, అది మాత్రమేనండి. అఖండ దీపంలో అఖండ దీపం ఎక్కడ ఉంటే అక్కడికి దేవతలు వస్తారండి. అందువల్ల అఖండ దీపం అనేది కొండ ఎక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప మేము మా పెద్దలు పెట్టుకోలేదు, మేము పెట్టుకోవచ్చా లేదా అని డౌట్ ఉంటుందండి. అఖండ దీపానికైతే ఆనవాయితీ అనేది ఏమీ లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఏక ఒత్తితో నేను దీపారాధన అనేది చేసుకున్నాను. ఇప్పుడు అయితే ఇంటిలోనే మనము శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడానికి నేనైతే ఇలా ఒక లింగం మాదిరిగా ఉండే ఒక రాయినైతే నేను చాలా సంవత్సరాల క్రితం నుండి మా ఇంట్లో, అంటే తులసి కోటలో పెట్టి ఉంచుకుంటానండి. ఇంట్లో మనం పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు స్వామివారికి మనం అభిషేకం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో కొన్ని రోజులు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందులో కూడా మన బొట్టన వేయనంత మాత్రమే ఉండాలి. ఆ సైజులో మాకు ఇక్కడ మాధవధార అని ఉంటుంది విశాఖపట్నంలో, అక్కడి నుండి నేను ఈ రాయి అనేది తెచ్చుకున్నానండి. ఇప్పుడు నాకు శివుడు కింద నేను భావించి దీన్నే అభిషేకం చేసుకుంటాను. మరలా అభిషేకం శివరాత్రి రోజు పూర్తయిన తర్వాత రోజు నేను తీసి మరలా అంటే ఈ తులసి కోటలో పెట్టేసుకుంటాను అనమాట. నాకు మాత్రం శివరాత్రి రోజు ప్రత్యేకించి శివ పూజల్లో ఎప్పుడైనా అభిషేకం చేయాలంటే నేను ఈ ప్రతిమను అయితే తీసుకుంటాను. లేదు అనుకుంటే మీరు మట్టితో అయినా, మనము పుట్టమన్ను తెచ్చుకొని పుట్టమన్నుతో అయినా ప్రతిమను తయారు చేసుకుని చక్కగా అభిషేకించుకున్నట్లయితే బాగుంటుంది. లేదా చిన్నది బొట్టనవేనంత శివలింగాన్ని మనకి కొనుగోలు చేసుకొని అలాగ చేసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈ రకంగా చేసుకున్నాను. అభిషేకానికి ఈ రకంగా ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో ముందుగా అలంకరించుకొని ఇలాగ పీఠం మీద అయితే పెట్టుకున్నాను. ముందుగా అభిషేకానికి అయితే మనం పెట్టిన తర్వాత అయితే మొదటి నీళ్లు వేయాలండి. నేనైతే నీళ్లు పాలతో కూడా అభిషేకం చేశాను, మీకు చూస్తున్నట్లే తెలుస్తుంది కదా. అభిషేకం చేసిన వీడియో అయితే మిస్ అయిందండి, అందుకనే ఇలాగే పెట్టేస్తున్నాను. తర్వాత నేను పెరుగుతో అభిషేకం చేశాను. ఇంకా మనకున్న, అంటే మనం ఆ పంచామృతాలు అన్నీ ఒక్కొక్కటిగా చేసుకున్నా పర్వాలేదండి. మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటే అవి పంచదార, నెయ్యి, ఆవు పాలు, నీళ్ళు, పెరుగు, ఇంకా మరలా పువ్వులు ఏవైతే అవి అన్నీ అభిషేకించుకుంటే మంచిదేనండి. ఆ అభిషేకించిన వాటిని తర్వాత మనము మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాటిని నైవేద్యంగా తీసుకుంటే సరిపోతుంది. మరి వీటితో పాటుగా ఇలా నాకు అభిషేకం చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చేసుకోవాలండి. మన ఇంట్లో లేదా మనకు అనుకూలంగా ఏవి ఉంటే నేను ఇలా అన్నంతో తప్పకుండా అభిషేకం అయితే చేయడానికి ప్రయత్నించండి. కాకపోతే మన అన్నం వండిన తర్వాత మొదటగా అన్నాన్ని మనకు దేవునికి నైవేద్యం, అంటే ఏ అన్నం అయితే మనం అభిషేకం చేద్దాం అనుకున్నా ముందుగా తీసేయాలి. తర్వాత మన ఇంట్లో ఎవరికైనా తినడానికి వాటికి పెట్టినా పర్లేదు కానండి, మనం తిన్నా లేదా మనం దేనికైనా వాడిన అన్నాన్ని అయితే అభిషేకానికి తీయకూడదు. ముందుగా మనం అభిషేకం చేయాలనుకుంటే కొంత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా పసుపు కుంకుమలతో అయితే మేము ఇలా అభిషేకించుకున్నామండి.
కుంకుమ పసుపుతో అభిషేకించిన తర్వాత ఆ పరమశివుని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదండి. అంత అందంగా మన ఇంట్లో శివరాత్రి రోజు ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుందండి. నాకే చేస్తున్నప్పుడు అంత ఆనందం కలిగిందంటే ప్రతి ఒక్కరు ఈ ఆనందాన్ని పొందాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇలా అభిషేకం అంతా అయిన తర్వాత చివరిలో నీటితో అభిషేకించాలండి. ఇలా అభిషేకించిన నీటిని మనం మొక్కల దగ్గర అయినా లేదా పారే నీటిలో అయినా వేయవలసి ఉంటుంది. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత అదే లింగాన్ని ఇప్పుడు పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే అండి ఇలా ఆ రోజు పూజలో మాత్రం నాగపడగల పువ్వులు అంటారు కదండి, వీటికి ఇంకా ప్రత్యేకమైన పేర్లు అయితే ఉన్నాయి. నేను మొదటిసారి అయితే కాళహస్తి గుడిలో అయితే నేను చూశానండి. మొదటిసారి నాకైతే మాకు విశాఖపట్నంలో అయితే నేను చూడలేదు. కానీ అనుకోకుండా ఈసారి మా ఇంటి దగ్గరలోనే ఈ పువ్వులు దొరికాయి. నేను ఇలా పూజ చేసుకుందామని పువ్వులు ఎరుతాను వెళ్తే ఫస్ట్ టైం చూసాను అనమాట. అది ఇలా శివరాత్రి పూజకి నాకు ఈ పువ్వులు దొరకడం అయితే నాకు చాలా ఆనందం అండి, అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. చూసారు కదండి, ఈ లింగం దగ్గర ఆ పువ్వును పెట్టగానే ఆ నాగదేవతే వెనకాతల పడగ ఎత్తు కూర్చుందా అన్నట్టు ఉంది కదండి పూజలో చూడడానికి. అదేవిధంగా పారిజాతం పూలతో కూడా నేను స్వామివారిని పూజించుకున్నాను. స్వామివారికి ఇష్టమైన బిల్వపత్రాలు అదేనండి మారేడు పూలతో కూడా పూజించుకున్నాను. మరియు ఉమ్మెత్తు పువ్వుల కాయలు ఉంటాయి చూసారండి, అవి కూడా స్వామివారికి చాలా ఇష్టం. ఆ కాయలు కూడా పూజలు అయితే నేను పెట్టుకున్నాను. మరియు స్వామివారికి మరియు అమ్మవారికి ఇద్దరికి కూడా తాంబూలం అయితే సమర్పించుకున్నాను. కొబ్బరికాయ అయితే తప్పకుండా కొట్టాలండి. కొబ్బరికాయ కొట్టడం ద్వారా మనం చేసిన పాపాలన్నీ ఈ పూజలో బద్దలయ్యి అందులో వచ్చిన కొబ్బరి ఎంత తెల్లగా ఉందో మన మనసు కూడా అంతే పవిత్రంగా ఉంటుందండి. అందుకని తప్పకుండా కొబ్బరికాయ అనేది కొట్టవలసి ఉంటుంది. తర్వాత మనము పూజలో ధూపాన్ని చూపించవలసి ఉంటుంది. నేనైతే ఈ రకంగా ధూపాన్ని మరియు కొబ్బరికాయని మరియు తాంబూలాన్ని నేను పూజలో సమర్పించుకున్నాను. ఇలా అలంకరించుకున్న తర్వాత పూజ పూర్తయిన తర్వాత మనం స్వామివారికి చెప్పాలి, నేను ఈ శివరాత్రి పూజ అయితే చేస్తున్నాను, ఏ ఒక్క జాములో అయినా నా పూజా విధానంలో కానీ ఈ రోజు చేసే పూజలో కానీ ఎటువంటి ఆటంకాలున్నా తప్పులు జరిగినా తెలియక కానీ తెలిసి కానీ మన్నించు తండ్రి, మా ఈ పాపాలను తొలగించి మమ్మల్ని శివ సాన్నిధ్యానికి చేర్చు తండ్రి అని మనం నమస్కరించుకోవాల్సి ఉంటుందండి. తర్వాత హారతి స్వామివారికి చూపించుకోవాల్సి ఉంటుంది. ఇలా చూపించుకోవడం ద్వారా పూజ అనేది పూర్తవుతుంది. కానీ మనం ఈ జాముల్లో 4 జాముల్లో ఏదో ఒక జాములో మాత్రం రుద్రాక్ష హారతి స్వామివారికి సమర్పించినట్లయితే చాలా మంచిదండి. అంటే ఏమీ లేదు, మనము హారతి పెట్టి దాని చుట్టూ రుద్రాక్షలు పెట్టుకొని స్వామివారికి హారతి ఇచ్చినట్లయితే మంచిదన్నమాట. అది కూడా లింగోద్భవ సమయంలో ఆ విధంగా పూజ చేసుకున్నట్లయితే మంచిది. నేనైతే ఇక్కడ దీపారాధనలు అన్నీ కూడా ఒకసారి వీడియోలో చూపించాలని పెట్టానండి. అఖండ దీపాన్ని వెలిగించుకొని మిగిలిన దీపారాధనలు మీకు నచ్చిన జాములో 4 జాములో ఏదో ఒక జాములో మీరు పెట్టుకున్నా సరిపోతుందండి. అఖండ దీపం అయితే తర్వాత రోజు ఉపవాసం మరియు జాగరణ 2 పూర్తయ్యే వరకు కూడా అఖండ దీపం అయితే వెలిగి ఉండవలసి ఉంటుంది. ఉపవాసం అయితే ఉదయాన్నే మొదలు పెట్టుకోవాలండి. పూజ చేసిన తర్వాత ఉదయం మనం ఏవైనా ఉంటే ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. పాలు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకోవాలండి. ఉదయాన్నే ట్యాబ్లెట్లు వేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకొని ట్యాబ్లెట్లు వేసుకోవచ్చండి. మరి అంటే రైస్కి సంబంధించినవి తినకూడదు. అలాగని ఫ్రూట్స్ ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తినొచ్చండి. మరి ఉపవాసం మనం కావాలంటే రాత్రి 12 వరకు చేయొచ్చు. పూర్తిగా చేయలేము అనుకునే వాళ్ళు, లేదు పూర్తి ఉపవాసం ఉందాం అనుకునే వాళ్ళు మరుసటి రోజు గురువారం స్నానం చేసి మనం పూజ చేసుకుని బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఇంట్లో వండుకొని భోజనం చేయవలసి ఉంటుందండి. మరి జాగరణ కూడా అంటే పూర్తిగా జాగరణ నిద్రకు మేము కాయలేమనుకునే వాళ్ళు రాత్రి 12 వరకే చేస్తే మంచిది. లేదు అంటే పూర్తిగా నిద్ర లేకుండా ఉండి మరుసటి రోజు స్నానం చేసి ఇవన్నీ ఉపవాసం అంతా ఆచరించాలండి. అప్పుడు సంపూర్ణంగా జాగరణ ఉపవాసం కంప్లీట్ అవుతుంది. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. రేపు మరలా మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. ఓం నమః శివాయ.